శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు శివానందలహరిలో 97వ శ్లోకానికి వచ్చాం. 97వ శ్లోకం. ప్రచరత్యభితః ప్రగల్భవృత్యా మదవానేష మనఃకరీగరీయాన్ పరిగృహ్య నయేన భక్తిరజ్వా పరమస్థానుపదం దృఢం నయాముం. భగవత్పాదులు ఈ శ్లోకంలో మనకి ముందు చెప్పిన శ్లోకంలో లాగానే ఏనుగుతో పోల్చారు ముందు శ్లోకంలో మనసుని. అలాగే ఇక్కడ కూడా మనసుని ఏనుగుతో పోల్చి చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే మన మనసు మదించిన ఏనుగుతో సమానంగా చెప్తున్నారు. ఎందుకని? మదించిన ఏనుగు దానికి మమకారం, అహంకారం ఎక్కువ ఉంటుంది ఏనుగుకి. అలాగే దేహాభిమానం ఉంటుంది ఏనుగుకి. అలాగే మనకు కూడా మానవులైన వాళ్ళకి మనకు ఉంటుంది. ఇది చెప్పడానికి ఇలా చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంతకన్నా ముందు ఒక కథ చెప్పుకొని వెళ్దాం. ఒక పాడుబడిన శివాలయం ఉంది. ఆ శివాలయానికి పాడుబడిపోయింది, ఎవరు పట్టించుకోండదని. అలాంటి ఆ గుడికి ఒకసారి ఒక పెంపుడు చిలుక, అంటే ఒక గొప్ప ధనవంతుడి ఇంట్లో ఉండేటువంటి పెంపుడు చిలుక వచ్చిందనమాట. అది వచ్చేటప్పుడు ఎలా వచ్చిందంటే ఒక ముత్యాల హారాన్ని నోటితో కడుచుకొని వచ్చేసింది. వస్తూ వస్తూ అది భయం చేత తను ఎవరిని వెంబడిస్తున్నారేమో అంటే పంజరంలోని తప్పించుకోవచ్చింది కాబట్టి ఎవరిని వెంటబడుతున్నాను భయంతో అమిత వేగంగా వచ్చింది. వచ్చి ఆ శివాలయంలో ఉండే ధ్వజస్తంభం మీద ఎక్కింది. ఎక్కేటప్పుడు దాని యొక్క రెక్కలు అల్లాడడం వల్ల ఆ గాలి వేగానికి ఆ ధ్వజస్తంభం మీద ఉండే మట్టి అంతా తుడవబడినట్టుగా అయిపోయింది. గాలి ఎగిరిపోయింది. శివుడు చూశాడు. ఓహో, నా యొక్క ధ్వజస్తంభానికి ఉండే దుమ్ము తుడిచింది ఈ చిలక అనుకున్నాడు. మళ్ళీ అదేం చేసింది, లోపల చూసింది. శివలింగం మీద ఏమి అలంకారాలు లేవు, ఎవరు పూజలు చేయడం లేదు, పాటుపడిన శరీరావస్థకు వచ్చింది కదా. అప్పుడు ఆ చిలుక అయ్యో స్వామికి ఎవరు పూజలు చేయడం లేదే అనిపించింది. అదేం చేస్తుంది, తన నోటితో తెచ్చిన ముత్యాలహారాన్ని తీసుకెళ్ళి ఆ స్వామి మెళ్ళ వేసేస్తుంది. ఇంకా శివుడు సంతోషిస్తాడు. నా మీద ఇంత ప్రేమతో వేసింది ఇది, కల్మషం లేని మనసుతో అని చెప్పి ఆనందిస్తాడు. సరే, అది దానికేమంత అంటే అది మాత్రం మనసులో అనుకుంది. పాపం భగవంతుడికి ఏమి పూజలు లేవని ముత్యాలహారం అలంకరించింది. ఆ ధ్వజస్తంభాన్ని శుభ్రం చేసిన విషయం దానికి తెలియదు. అది మాత్రం శుభ్రం చేసింది అంతే, తన గాలితో, తన రెక్కలతో. ఇలా కొంతసేపు ఉండింది, తన పాటు తను వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకి పాతాళ లోకం నుంచి ఒక పాము వచ్చింది. ఆ పాము ఏం చేసింది, అది రాత్రిపూట వచ్చింది. వచ్చేసరికి ఆ పాడుబడిన శివాలయంలో ఎవరు దీపం పెట్టింది లేదు. అది అయ్యో స్వామికి దీపం లేదని చెప్పేసి అదేం చేసింది, తన తల మీద మణి ఉంది. ఆ మణితో అది పడగ విప్పి ఆయన దగ్గరే ఆ శివుని విగ్రహం ముందే తెల్లవార్లు కూర్చుంది. కూర్చునేసరికి దాని యొక్క మణి యొక్క కాంతి ఆ శివుడి మీద పడింది. అంటే దీపారాధన చేసినట్టుగా అయిపోయింది. ఇంకా అది తెల్లవారిన తర్వాత తెల్లవారితో దీపం అవసరం లేదు కదా, అది వెళ్ళిపోతుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఇవి రెండు మరణించాయి. ఆ చిలుక మరణించింది, ఈ పాము మరణించింది. మరణించిన తర్వాత వాటి చేసిన పుణ్య ఫలితంగా, ఆ శివాలయంలో అవి రెండు చేసిన సేవకు ఫలితంగా ఆ చిలుక వచ్చేసేసి ఒక బ్రాహ్మణ కుటుంబంలో స్త్రీగా పుట్టింది. ఈ దీపం వెలిగించినటువంటి దీపంలాగా వెలిగినటువంటి ఆ పాము వచ్చేసి ఒక రాజుకు కుమారుడుగా పుట్టింది. పుట్టేసరికి ఇక అంటే ఆ పూర్వజన్మ పుణ్యం వాటికి అంత వెంటబడింది అనమాట. వేరే జన్మలకు పోకుండా మంచి జన్మ వచ్చేసింది. దాంతో ఈ అమ్మాయి పుట్టింది సద్బ్రాహ్మణుల కుటుంబంలో పుట్టింది.
ఆ అమ్మాయి పేరు విమల. ఆ అమ్మాయి వచ్చేసేసి చాలా భక్తిగా ఈ విమల తండ్రి కూడా ఉండి పూజ చేసే అర్చకుడుగా ఉన్నాడు. ఆయన ఎక్కడ శివాలయంలోనే ఉన్నాడు. అందువల్ల ఈ అమ్మాయికి పూర్వజన్మలో చేసిన పుణ్య ఫలితం ఒకటి, ఈ జన్మలో కూడా అటువంటి భాగ్యం కలిగింది. ఎటువంటి భాగ్యం కలిగింది? ఆ శివుడికి పూజ చేసే భాగ్యం కలిగింది తండ్రితో పాటు. ఆ శివుడికి కావాల్సిన సంహారాన్ని ఏర్పాటు చేయడానికి ఆ అమ్మాయికి మంచి అవకాశం వచ్చేసింది. జన్మ ఎత్తిన దానికి సఫలత వచ్చేసింది. ఈ విధంగా ఆ అమ్మాయి ఆ తండ్రితో పాటు పెరగడంతో తండ్రికి అనునయంగా ఆ శివారాధనకు కావాల్సిన ఏర్పాటు చేయడంతో ఆ అమ్మాయికి ఆ భక్తి భావం కూడా బాగా వచ్చేసింది. ఇక్కడ రాజకుటుంబంలో పుట్టిన ఈ పిల్లవాడు పుట్టినప్పుడు బాగానే ఉన్నాడు, పుణ్య ఫలితం బాగానే ఉంది. కానీ పుట్టింది గొప్ప వంశం, రాజవంశం, ధనిక కుటుంబం కదా. అన్నీ అందుబాటులో ఉండేసరికి కొంచెం గర్వం వచ్చేసింది ఆ పిల్లవాడికి. గర్వం ఒకటి, భక్తి లేదు, భక్తి రాలేదు. ఇంకా బాగా జర్జాగా జీవించాలి, అన్నీ అందుబాటులో ఉండేసరికి గర్వంతో అహంకారంతో బతకడం అలవాటైపోయింది ఆ పిల్లవాడికి చిన్నప్పటి నుంచి. కానీ అందరితో చురుగ్గా ఉంటున్నాడు, పిల్లకాయ అందరితో కలుస్తున్నాడు. కానీ మనసులో మాత్రం భక్తి భావం పోయింది. ఏ భక్తి వల్ల జన్మ వచ్చిందో ఆ భక్తి లేకుండా పోయింది. అతను ఆస్తికుడికి అయ్యాడు మనసులో. పైకి మాత్రం బాగా అందరితో కలుస్తున్నాడు, ఎవరేం చేస్తే చేస్తున్నాడు, కానీ మనసులో మాత్రం ఎటువంటి భక్తి భావాలు లేవు. ఇలా వీళ్ళిద్దరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఈ రాజకుమారుడు అన్ని విద్యలు నేర్చుకున్నాడు, గురుకులానికి పోయాడు, గురువుల దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నాడు, అన్ని యుద్ధ సంబంధించిన అన్ని నేర్చుకున్నాడు, చాలా గొప్ప వీరుడయ్యాడు. ఇక ఈ అమ్మాయి పద్ధతిగా పెరిగింది, చాలా క్రమశిక్షణతో పెరిగింది. వాళ్ళ సంప్రదాయాలను నేర్చుకున్నది, బ్రాహ్మణ కుటుంబ సంప్రదాయాలను నేర్చుకున్నది. అదిగాక శివుని యందు భక్తి, పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి అలాగే కొనసాగింది ఆ అమ్మాయికి. అందులో ఇంకా భక్తిగా తయారైంది. ఇలా ఉండగా ఈ రాజకుమారుడు వాళ్ళ ఉండే రాజ్యానికి వేరే దేశస్థులు శత్రురాజులు వచ్చి యుద్ధానికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అప్పుడు ఈ తండ్రి ముసలివాడై ఉంటాడు. ఈ అబ్బాయి లేటుగా పుట్టడం వల్ల తొందరగా ముసలివాడు అవుతాడు తండ్రి వెంటనే ఈ పిల్లవాడికి రాజ్య అధికారం ఇచ్చేస్తాడు, పట్టాభిషిక్తుని చేస్తాడు. చేసేసి, నాయన శత్రువులతో పోరాడే శక్తి అంతా నాకు ఇప్పుడు లేదు, నువ్వు అన్ని విద్యల్లో ఆడతేరావు కాబట్టి ఇక సైన్యాన్ని నడుపుకొని మంత్రి సలహాలు పాటించి నువ్వే రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి చెప్తాడు. ఇక ఇతను కూర్చొని ఆ రాజ్యంతో మంత్రుల్ని అందరిని పిలిపిస్తాడు. శత్రురాజులతో యుద్ధానికి వస్తుందని తెలిసింది కదా, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడతాడు, ఎలా చేద్దాం ఏంది అని చెప్పేసి. అప్పుడు మంత్రి, నేను చూసుకుంటాను, మీరు ఇప్పుడే కదా వచ్చారు రాజ్యంలోకి, పాపం పట్టాభిషిక్తులు అయ్యారు, మాకు అనుభవం ఉంది కాబట్టి మేము చూస్తాము, మీరు ఉండండి, మేము మీకు అన్ని విషయాలు సేకరించేదాన్ని మీకు చెప్తామని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సైన్యాధ్యక్షుని పిలిపించి మంత్రి అడుగుతాడు, ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఏంది అని అడుగుతాడు. ఆ సైన్యాధ్యక్షుడు చెప్తాడు, మహారాజా, మంత్రితో చెప్తాడు, మహామంత్రి, ఇక్కడ మనకు రాజ్యంలో శత్రురాజుగా వస్తున్నవాడు చాలా బలమైన రాజు, అందువల్ల ప్రజల్లో కొంచెం తెలియకుండా భీతి కలుగుతోంది, భయం వస్తుంది. అందరికీ మన సైన్యం అంతా చాలా దృఢంగా ఉంది, బాగా ధైర్యంగా ఉన్నారు, కానీ వాడికి ఎక్కడో మారుమూల అనుమానం. ఏమనుమానం అంటే ఓడిపోతామేమో అని ఒక అనుమానం వచ్చేస్తోంది అని చెప్తాడు. అప్పుడు మంత్రి ఏం చెప్తాడంటే, ఇప్పుడు సమయం కాదు, ఇప్పుడు మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ ఉండే సమయం కాదు, అందరిలో దేశభక్తి నూరిపోయింది. ప్రతి ఒక్క సైనికుడికి ప్రతి ఇంటి నుంచి యువకులైన వాళ్ళంతా సైన్యంలో చేరాలి, కంపల్సరీగా చేరాలని రూల్ పెట్టండి. అది కాకుండా వాళ్ళందరికీ కూడా దేశభక్తి నూరిపోయింది, ఎవరు పిరికితనం చూపించడానికి వీల్లేదు, ఈ సమయం కాదు, అందువల్ల నువ్వు పోయి ఈ విధంగా అందరికి ప్రచారం చేయమని చెప్పి చెప్తాడు. సరే అని ఆ సైనికుడు పోయేసేసి అందరికీ ప్రచారం చేస్తాడు. అతడు ఏం చేస్తాడంటే, అతడు శివభక్తుడు. ఎవరు? ఆ సైనికుడు, సైన్యాధ్యక్షుడు. అందువల్ల అతను ఏం చెప్తాడంటే అందరికీ, మనము శివుణ్ణి నమ్ముకుందాం, ఆయన మనం రక్షిస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి భక్తి భావం కలిగించి ధైర్యం నూరిపోస్తాడు.
దేశభక్తిని చూపిస్తాడు, అన్ని నేర్పిస్తాడు, అన్ని రకాలుగా వాడు ప్రోత్సహిస్తాడు. ఇక సైన్యం అంతా సిద్ధమైపోతారు. సిద్ధమైన తర్వాత మంత్రి వస్తాడు. మంత్రి అడిగితే ఎలాగా ఉన్నారు మన సైన్యం అంతా అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, ఇట్లా నేను చెప్పాను, ఈ విధంగా వీళ్ళందరినీ కలిసి ఉత్సాహపరిచాను నేనని చెప్తాడు. అప్పుడు మంత్రి చాలా సంతోషిస్తాడు. కానీ మంత్రి ఏం చేస్తాడంటే అసలు యుద్ధమే జరగకుండా మొదలు పెట్టాలా, ఎందువల్లంటే వచ్చిన వాడు రాజు, ఇప్పుడే కొత్తగా అడుగుపెట్టినవాడు, అనుభవం లేదు రాజుకి. అలాంటి వాడిని మన ఎంతసేపు సైన్యాధ్యక్షుడు నేనే పూనుకోవాలి తప్ప వెంటనే దిగి యుద్ధం చేసేంత అనుభవం ఇంకా రాలే రాజుకి, రాజకుమారుడికి అతను. అందువల్ల మంత్రి ఏం చేస్తాడంటే బాగా ఆలోచించి వచ్చే శత్రురాజులో ఉండే లోపాలేంది, వాళ్ళకి ఏమి ఇస్తే వాళ్ళు ఆగుతారు అని ఆలోచించి అప్పుడు వాళ్ళందరికీ కూడా ఎవరైతే శివభక్తులుగా ఉండి యజ్ఞాలు యాగాలు చేస్తుంటారంటే అటువంటి వాళ్ళ జోలికి వాళ్ళు రారన్నమాట. ఎవరు? ఆ శత్రురాజుడు. అలాంటి విషయం వీళ్ళకి తెలుస్తుంది. ఈ రాజకుమారుడు వచ్చిన తర్వాత పూజలు ఏమి ఆయన చేయడం లేదు అసలు. అప్పుడు మంత్రి వెళ్ళి రాజుకు సలహా ఇస్తాడు, నాయన ఆ శత్రురాజుల్లో ఉండే ఒక బలహీనత మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ యజ్ఞాలు యాగాలు ఎక్కువగా చేస్తూ రాజు గాని శివభక్తుడై శివుణ్ణి పూజిస్తూ ఉంటే వాళ్ళు మన రాజ్యంలోకి రాకుండా ఉంటారు. ఇది అక్కడ వాళ్ళ దగ్గర లోపం మేము గమనించింది. కాబట్టి మీరు వెంటనే యజ్ఞయాగాది క్రతువులు మొదలు పెట్టండి, పూజలు చేయండి, విపరీతంగా చేయాలి. ఒకరవరగా ప్రతి గ్రామం నుంచి నగరాల దాకా అన్ని ఊళ్ళల్లో అందరూ యజ్ఞయాగాది క్రతువులు పూజలు అభిషేకాలు అన్నీ ఎక్కువ చేయాలని చెప్తారు. ఇక ఇతనికి మనసులో పూజ భక్తి లేదు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని, ఖచ్చితంగా చేస్తుంది. ఇప్పుడు చేయకపోతే రాజ్యం రక్షించబడదు, తన మీద బాధ్యత ఉంది. ప్రజలు తను వచ్చిన వెంటనే రాజ్యంలో యుద్ధం వస్తే ఒకవేళ ఆ యుద్ధంలో తను ఓడిపోవచ్చు, గెలవచ్చు, చెప్పలేము. దైవాధీనం, జయాపజేయాలి అని ఆలోచిస్తూ మంత్రులకు ఏం చెప్తాడు, సరే మీరు అందరూ ఆదేశించేసండి, అన్ని ఊళ్ళకు ఆదేశాలు పంపించమని చెప్పేసి తను మాత్రం ఆలోచించుకుంటూ ఒక రోజు గుర్రం ఎక్కి బయటకు వచ్చేస్తాడు రాజ్యం నుంచి. అలా వచ్చి అతనికి పూజలు చేయడం ఇష్టం లేదు, అన్ని ఏర్పాటు చేయమని చెప్పాడే కానీ ఆయనకి చేయడం ఇష్టం లేదు. ఆమె అలా వచ్చి ఈ అమ్మాయి ఉండే గ్రామానికి వస్తాడు. సరిగ్గా ఈ అమ్మాయి ఉండే గుడి వాళ్ళ ఊరికి కొంచెం దూరంగా ఉంటుంది, ఊరి మధ్యలో లేదు, ఊరి చివర ఉందన్నమాట. చివర ఉంది కాబట్టి అక్కడ దాకా వచ్చేస్తాడు గుర్రం మీద. వచ్చేసేసి అతడు ఇంక అలసిపోతాడు, ఉదయించి ప్రయాణం చేస్తాడు, అలసిపోతాడు. ఎవరికి ఏం చెప్పడు, ఎక్కడికి పోతాడు ఏం తనకే లక్ష్యం లేదు, వచ్చేసాడు అంతే. తనకి ఇష్టం లేని పని జరుగుతోంది, చట్టుకోలేక వచ్చేసాడు. ఆలోచించుకుంటూ పైన వచ్చేసరికి ఈ గుడికి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అది అలసిపోతాడు. అక్కడికి వచ్చి లోపల వాళ్ళని పిలిస్తే వాళ్ళ తండ్రి వస్తాడు, విమల తండ్రి వస్తాడు. ఏం నాయన వచ్చారంటే, నేను ఇలా మన దేశపు రాజుని, నేను అత్యవసర పరిస్థితిలో బయటకు రావాల్సిందని చెప్తే, అయ్యో రాజు గారి వాళ్ళు మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన తీసుకెళ్ళి మర్యాదలు చేసి ఆయనకి ఆహారం ఇచ్చి అన్ని ఏర్పాటు చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు కొంతసేపు ఉండి ఇంకా వాళ్ళతో ఆ మాట ఈ మాట మాట్లాడతాడు. అందరినీ ఊరి వాళ్ళని పిలిపించమంటారా, మాట్లాడతారంటే నేను ఎవ్వరితో మాట్లాడను, నాకు ఎవరిని నా దగ్గర తీసుకురావద్దని చెప్పేసేసి నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి, మానసికంగా నేను కొంచెం ఇదిగా ఉన్నాను, రెస్ట్ తీసుకోవాలి, అంతమించి నాకు ఏం అవసరం లేదు, మీరు ఈ ఒక్కరోజు కుండేటట్టు అవకాశం ఇవ్వండి అని చెప్తా. అయ్యో ఒక్కరోజు కాదు 10 రోజులు, మీ రాజ్యం మీది, ఇది మీ ఇష్టం అని చెప్తాడు ఆయన. అప్పుడు అక్కడికి వచ్చి ఆయన ఏం పని చేస్తున్నాడని చూస్తే ఆయన దేవాలయంలో పూజ చేస్తుంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వస్తుంది. ఈ అమ్మాయిని చూసరికి ఆ అమ్మాయి కూడా భక్తి శ్రద్ధతో ఆ పూలు తీసుకురావడం కానీ అన్ని చేయడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇంత వయసులో ఉన్న అమ్మాయి ఇంత ఇదిగా చేస్తుంది పూజ అని చూసి ఆమె దగ్గరికి వస్తాడు. వచ్చి అమ్మాయి ఎవరితో ఎప్పుడు మాట్లాడినవాడు కాదు, వచ్చి మాట్లాడతాడు. మీరు ఇలా అలవాటు చేసుకున్నారు, ఎలా చేస్తున్నారు అన్నీ ఆమెను అడుగుతాడు. అప్పుడు ఆమె రాజుని తెలుసు, అయినా ఆమె సంప్రదాయంలో ఉండే మనిషి, ఏం భయపడదు, భగవంతుడిని నమ్ముకున్న మనిషి లేదు, ధైర్యంగా మాట్లాడేస్తుంది. మాకు అండాదండ అంతా శివుడేను, ఆయన లేకపోతే మేము లేము అని చెప్తున్నమాట.
అంత ఇదిగా చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు లాంటి లోపల ఇలాంటి దేవుడు నమస్కరిస్తూ రాండి అని చెప్పి లాక్కోబోతుంది. పోయేసరికి ఇంకా కాదనలేకపోతాడు ఆ అమ్మాయి మాట. అసలు ఆ అమ్మాయి మాటలు అంత అద్భుతంగా ఉంటాయి. ఆ వెంట పోతాడు. పొంగానే ఒక్కసారి ఆ శివలింగం చూస్తాడు అంతే. ఆ శివలింగం చూడంగానే అతనికి గత జన్మలో చేసిన పుణ్యం అక్కడికి పోతుంది, అది వచ్చేస్తుంది. ఎక్కడ లేని భక్తిభావం వచ్చేస్తుంది. అందులో తెల్లవాళ్ళు అతడు ఆ శివలింగం ముందు నిలబడ్డ పాము కదా ఆవిడ, అది గుర్తు వస్తుంది. అది గుర్తురాదు కానీ పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తి వచ్చేస్తుంది. ఒక్కసారి ఆ లింగాన్ని చూడంగానే ఎన్నో జన్మల నుంచి ఆ లింగంతో తనకు అనుబంధం ఉన్నట్టుగా భావిస్తాడు. ఆశ్చర్యపోతాడు. ఏంది నాకు ఎక్కడి నుంచి అనుభవం వస్తుంది? చిన్నప్పటి నుంచి నాకు భక్తి అసలు లేదే, నాకెందుకు ఇంత భక్తి భావం వస్తుంది? ఒక పక్క తెలియకుండానే కన్నీళ్లు కారిపోతుంటాయి. నేను నా ఆప్త బంధువుల దగ్గరికి వచ్చానన్నట్టుగా అయిపోతాడు చూస్తూ ఉండంగానే. అయిపోయేసరికి ఏం అర్థం కాదు అతనికి. అప్పటిదాకా అందరినీ పూజలు ఆపాలని చెప్పి మనసులో ఎన్నెన్నో అనుకున్నాడు. తన బదులు ఎవరిని కూర్చోబెట్టి పూజలు చేయించాలా, యజ్ఞాలు చేయించాలా, ఎన్నెన్నో అనుకున్నాడు. దాంట్లో అంతా అది తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయా అని ఆలోచిస్తున్నాడు. ప్రజల క్షేమం కోసం ఒప్పుకున్నాడు. దారి పొడుగున ఏం ఆలోచించాడంటే ఎట్టైనా ఆపాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తీరా అక్కడికి వచ్చి చూసిన తర్వాత అసలు ఆ లింగం చూసిన తర్వాత అతను మైమర్చిపోయాడు. తాను మైమర్చిపోయాడు. ఇంకా అసలు ఆ శివుణ్ణి వదిలిపెట్టి నేను ఉండలేనేమో అసలు గడిపాడు అతను ఒక్క నిమిషం కొద్దిసేపట్లోనే. అంటే అంత పూర్వజన్మ సంస్కారం అతను వెంటబడింది. ఇంకంతే అతడు వెనక్కి తిరిగి అసలు ఈ అమ్మాయి పిలవకపోతే నేను లోపల కూర్చుంటేవాడిని కాదుగా. అసలు ఎంతటికి కారణం ఈ అమ్మాయి. ఈ అమ్మాయిలో ఎంత భక్తి భావం ఉంది, ఈ అమ్మాయిలో ఎంత ఆ ప్రశాంతమైన మనస్సు, ఆ ముఖంలో ఆ చిరునవ్వు అంత ఆకర్షించాయి అతన్ని. అప్పుడు ఆమెను అడుగుతాడు, మీరు నాతో పాటు నా రాజధానికి వస్తారా అంటాడు. నేను ఎందుకు రావాలి, నాకు ఇక్కడైతే మా తండ్రికి నేను సహాయం చేయాలి కదా, నేను ఎందుకు వస్తానంటుంది. అప్పుడు మీ తండ్రిని అడుగుతానని చెప్పి తండ్రిని అడుగుతాడు. ఈ అమ్మాయిని నా వెంట పంపిస్తారంటే దేనికి అంటాడు. నేను నా ఇంట్లో కూడా ఒక శివలింగం పెట్టబోతున్నాను. ఆ లింగానికి ఎట్లాంటి స్వచ్ఛమైన మనసున్న వాళ్ళే పూజ చేయాలి, అందుకని నేను నా వెంట తీసుకెళ్ళాలనుకుంటున్నానంటాడు. సరే అని చెప్పి ఇంకా రాజు అంతటి వాడు అడిగితే కాదనలేరు కదా, అందులో మంచి విషయానికి అడుగుతున్నాడు. సరే అని చెప్తారు. అప్పుడు ఆ అమ్మాయిని తీసుకొని రాజధాని పోయేసేసి వెంటనే మంత్రిని పిలిపించి నా రాజ ఉద్యానవనంలో ముందు ఒక శివలింగాన్ని పెట్టించండి అని చెప్తాడు. వెంటనే అన్ని ఏర్పాట్లు చేయించేస్తాడు. అంతటా యజ్ఞాలు యాగాలు అన్ని ముమ్మరంగా చేయమని చెప్పేస్తాడు. తెలియకుండానే అతనికి అంత భక్తిభావం కలుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా వచ్చి అక్కడ ఆ ఏర్పాటు అని చూస్తుంది. నువ్వే చూడాలి ఇక్కడంతాను, నీవు అక్కడ ఎలా చూస్తున్నావో ఇక్కడ కూడా అలాగే నా శివలింగానికి కావాల్సిన అన్ని చూడాల్సిందని చెప్తాడు. అప్పుడు ఆమె దగ్గర ఉండి ఆ పూజా విధానం అంతా చూపించి అతనికి ఆమె చేసే భక్తి పారవస్యంతో చేసే విధానం ప్రకారం చెప్తుంది. అప్పుడు ఆమె దగ్గర తెలుసుకుంటాడు అతను ఆ భక్తి ఎలా ఉంటుంది, దాంట్లో ఉండే మాధుర్యం ఏందో తెలుసుకుంటాడు. తెలుసుకొని తరిస్తాడు. ఈ విధంగా ఇద్దరు కూడా తమ జీవితాలు తరించి తర్వాత మోక్షాన్ని ఇద్దరు పొందుతారన్నమాట. కాబట్టి భక్తులైన వాళ్ళ మనసు ఎక్కడికో పోయినా ఎప్పటికైనా మళ్ళీ భగవంతుడే వాళ్ళకి అది గుర్తు చేసి వాళ్ళ లోకానికి తీసుకెళ్ళిపోతారు. అంత గొప్ప భక్తికి అంత గొప్ప శక్తి ఉంది. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా మనకు అదే విషయాన్ని చెప్తున్నారు భగవత్పాదుడు. ఇక్కడ చెప్తోంది మన మనసునే శివుడికి చెప్తున్నాడు. పరమస్థానుపదం దృఢం నయాముం మదవానేష మనఃకరీ గరీయాం. మనఃకరీ నా మనస్సు అనే ఒక ఏనుగు. మనహ కరి అంటే ఏనుగు. నా మనస్సు అనే ఒక ఏనుగు ఎలా ఉంది? గరీయాన్ చాలా గొప్పది. ఎంత గొప్పదంటే మదవాన్ ఏష. దీనికి ఏం కూడా ఉంది? ఆంచి మదించిన ఏనుగులాగా ఉంది నా మనస్సు. ఒక మదించిన ఏనుగుకి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా నా మనసునే ఆ మనసునే ఏనుగు కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నాయి, బాగా మదించినది. అటువంటిది ప్రగల్భ వృత్యా ప్రచరతి అభితః అంతటా తిరుగుతున్నది. మదించిన ఏనుగుదా ఏ విధంగా అయితే ఎదురుగా ఉండేది ఏంది వచ్చే నీచం లేకుండా ఎట్టయితే తన ఇష్ట ప్రకారం యథేచ్ఛగా తిరుగుతుందో అలాగే నా మదించిన మనసు
తాను ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటుంది. అభితః అంతటా ప్రచరతి సంచరిస్తూ ఉంటుంది. ఎలా? ప్రగల్భ వృత్యా. ప్రగల్భ వృత్యా అంటే అస్సలు విశృంఖలంగా ఇలా పోవచ్చు, ఇలా పోకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా నా మనసనే ఏనుగు విచ్చలవిడిగా విహారం చేస్తూ ఉంటుంది. అటువంటిది దేనికోసం ప్రయత్నిస్తుంటుంది? ప్రపంచ విషయాల మీద పరిగిస్తూ ఉంటుంది. ఎప్పుడు పరిగెత్తి 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 పోతూ ఉంటుంది ఆ మనసు. అటువంటిది నా మనసు. అటువంటి మనసును పరిగృహ్య పట్టుకో, దీన్ని పట్టుకొని నయేనా, దీన్ని పట్టుకోవడం సామాన్యమైన విషయమా? ఒక ఏనుగును పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఒక దాన్ని కంట్రోల్ చేయడానికి కోసంగా వాళ్ళు ఏం చేస్తారు? ముందు దానికి మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి మంచి తెలియదట్లు కావాలి. కాబట్టి అంకుశంతో పొడిచి చేసి బలవంతంగా చేసేది ఒక పద్ధతి అయితే, నయంగా అంటే అనురాగంగా చూసినా కూడా కొన్ని లొంగుతాయి. అలాగే నా మనసుని ఏదుని నయన అంటే యుక్తితో, తెలివితో లేదా అనునయంతో, ఏదైనా సరే ఆ రెండింటితో నా మనసును పట్టుకొని భక్తి రజ్వా, భక్తి అనే ఒక తాడి వేసి కట్టేయాలి దీన్ని. ఓ శివ, ఈ మనసును ఏం చేయాలంటే మామూలు తాళ్ళు వేస్తే ఉండదు ఈ మనసు. దానికైతే వధించిన ఏనుక్కైతే మంచి సంఖ్యలు తీసుకొచ్చి వెయ్యాలి, ఇనప సంఖ్యలు తెచ్చి వెయ్యాలి. కానీ ఈ మనస్సు అనే దానికి మాత్రం అట్లాంటివి ఏం పనిచేయవు. దాన్ని అట్లాంటివన్నీ తెంచుకొని పోతుంది. కానీ దీనికి ఎట్లాంటిది తాడు కట్టాలట? భక్తి అనే ఒక తాడు తీసుకొచ్చి దాన్ని బాగా కట్టాలి. దేనికి కట్టాలట? పరమస్థాణుపదం. పరం చాలా గొప్పదైనటువంటి స్థాణువు అంటే కదలకుండా ఉండే పదం. ఆ పదం ఏదది? ఆ శివుని యొక్క పాదాలు, ఆ పరమ పదం, ఆ మోక్షం ఇచ్చే ఆ పాదాలు. అదే ఒక కట్టుకొయ్యలాగా చేసి ఆ భక్తిని తాడు వేసి ఈ మదపుటి ఏనుగుని, ఈ మనస్సు అనే ఏనుగుని తీసుకెళ్ళి దానికి కట్టేయాలి. ఎలా? దృఢం అంటే ఇక మళ్ళీ తిరిగి అది తీసుకోకూడదు. ఆ భక్తిని తాడు అది ఎట్టి పరిస్థితి తీసుకోకూడదు. ఎప్పటికీ దాన్ని కట్టిపడి ఉండాల్సిందే. అలా ఉండాలి. దృఢం అయామం. అయాం అంటే దీనిని, ఈ మనసుని ఈ విధంగా చెయ్యాలి స్వామి. ఎలా చేయాలట? ఎక్కడెక్కడికో తిరుగుతోంది ఆ మనస్సు అనే ఒక బ్యాంచి మదించిన ఏనుగు. దాన్ని తీసుకొచ్చేసేసి కదలకుండా కట్టాలి దాన్ని. అది కూడా అది తీసుకునే విధంగా భక్తి అని తాడేసి కట్టేయాలి. అలా ఆ పరమపదం చేరుకునేటువంటి ఆ శివుని యొక్క పాదాల స్థాణువుగా ఉండే ఆ పాదాలు కట్టేసేసి ఆ భక్తి అని తాడేసి ఎప్పటికీ పోకుండా దృఢం, మళ్ళీ తిరిగి తీసుకోకుండా తయారు చేయాలట. అలా అయితే ఈ మనసు నీ పాదాలు వదలకుండా కూర్చుంటుందయ్యా. అప్పుడే దీనికి మనసుకు మోక్షం వస్తుందయ్యా నాకు. అందువల్ల నా మనసు యొక్క ఏనుగుని ఎట్లా ఒక విధంగా నయాన భయాన దీన్ని కట్టేవయ్యా అని చెప్పి ఆ శివుణ్ణే ప్రార్థిస్తున్నాడు. ఎందుకు ప్రార్థిస్తున్నాడు? మనకు జన్మ వచ్చిన తర్వాత మనకు అహంకారం మమకారం ప్రవేశిస్తాయి. ఈ అహంకారం మమకారాలతో తిరుగుతూ ఉంటుంది మన మనసు. కానీ భగవంతుడిని భక్తి రావడం చాలా కష్టం. ఒకవేళ వచ్చినా నిలబడడం కష్టం. వచ్చినంతసేపు ఎంతసేపు ఉంటుంది మన మనసు సంకల్పం వికల్పం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, కొంచెం పోతుంటుంది ఆ మనసు. అలా పోయేదాన్ని ఎవరు పట్టుకొని రావాలి? అది దాంట్లో మనం దృఢమైన భక్తి కలిగించగలవాడు ఎవరుంటాడు? ఆ భగవంతుడు ఒక్కడే చేయగలడు. ఆయనకు అనుగ్రహం కలిగిందా మనకు, ఆయన మీద భక్తి మనకు స్థిరంగా ఉండేటట్టు ఏర్పాటు చేయగలడు. ఇప్పుడు ఇందా మనం చూసా రాజకుమారుడికి ఏ విధంగా వచ్చింది? ఆయనకి ఎప్పుడో జరిగిపోయింది, కానీ ఆ శివలింగాన్ని చూడగానే భక్తి భావం వచ్చేసింది. అది ఎవరు తెప్పించారు? ఆ శివుని అనుగ్రహంతో లభించింది. అలాగా మనకు కూడా అంతే. మన మనసు కూడా ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. ప్రపంచ విషయాలు చుట్టూ పరిగిస్తుంది. అందులో ప్రపంచంలో మనకు అన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఏవి ఆకర్షించే కళ్ళు పోయిన చోటుకంతా పోతుంది మనసు, చెవులు పోయిన చోటుకంతా మనసు పోతుంది, ముక్కు పోయిన దగ్గరంతా మనసు పోతుంది, నాలుక పోయిన దగ్గరంతా మనసు పోతుంది. నాలుకైతే మరి ఘోరం, తినేవాటికి మాట్లాడడానికి రెండిటికి పోతుంది. ఇక చర్మం సంగతి చెప్పనివ్వలేదు. వీటన్నింటి మీద ఆకర్షణతో ప్రపంచ విషయాల మీద పరిగిస్తూ ఉంటుంది మనసు. ఆ పరిగెత్తే మనసును తీసుకొచ్చి ఆ పరమపదం మీద పెట్టాలంటే
వింటుందా మనసు? ఏం వినదు. అబ్బా అక్కడ పోదాం, ఇక్కడికి పోదాం, ఆ సీరియల్ చూద్దాం, టీవీలో బాగుంటుంది, ఈ సీరియల్ చూద్దాం, లేదా ఈ చీరల షాపింగ్ పోదాం, ఈ నగల షాపింగ్ పోదాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అని చెప్పి మన మనసు రకరకాలుగా పరిగిస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని తీసుకొచ్చి నో, అవంతా శాశ్వతం కాదు, భగవంతుడి పాదాలు ఒకటే శాశ్వతం అని చెప్పి కూర్చోబెడితేనే అవి కూర్చోగలుగుతుంది మనసు. అలా కూర్చోడం మొదలు పెట్టంగానే వెంటనే భగవంతుడి ప్రార్థించి, అయ్యా నువ్వే ఇట్లే ఉంచాలి మనసుని, అటు ఇటు పోకుండా స్థాణు కదలకుండా కూర్చోబెట్టగల స్థితి నీకు ఒక్కడికే ఉంది. అంటే మనం ఒక్క అడుగు వేస్తే స్వామివారు 10 అడుగులు వేసి వచ్చేస్తాడు అందరికి. మనం ఒక అడుగు వేయడం ఆలస్యం, అది రావడం చాలా కష్టం. అది వచ్చిందా తర్వాత ఆయన వేసుకుంటూ వచ్చేస్తాడు. ఆయన వచ్చి మన చేయి ఇచ్చి లాక్కుంటాడు. కాబట్టి అడుగుతున్నాడు ఈ శ్లోకం ద్వారా భగవత్పాదుడు ఇంతదిగా అడుగుతున్నాడు, స్వామి నీ యందు భక్తి స్థిరంగా ఉండాలంటే నువ్వేం చేయాలంటే నా భక్తిని ఒక తాడేసి నీ పాదాల దగ్గర కట్టేవయ్యా నన్ను అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈరోజు మనం శివానంద లహరిలో 97వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.